గ్రామానికి చెందినటువంటి చిన్నారి ప్రణతి వాళ్ళ నాన్నగారు గంగరాజు. చిన్న వయసులోనే అమ్మాయి క్యాన్సర్ కావడంతో ఆ చిన్నారిని గుర్తించినారు తల్లిదండ్రులు. ఏ విధంగా అమ్మాయికి చిన్న వయసులోనే వచ్చింది అనే విషయాలు వాళ్ళ తండ్రి అడిగి మనం కనుక్కున్నాం. గంగరాజు, ఎట్లా మీరు పాపకు క్యాన్సర్ ఉందనే విషయం తెలుసుకున్నారు? సార్, కింద పడి పాప నర్సలేకుండే సార్, సైడ్ కళ్ళకి కింద పడి నర్సలేకుంటే ఇక్కడ మన తాడపత్రిలో స్పీకర్ రెడ్డి హాస్పిటల్లో చూపించినాం సార్. అక్కడ ఆయన 1 వీక్ రెస్ట్ తీసుకోమన్నారు. ఇంకా తగ్గకోకుంటే మళ్ళీ వెళ్ళినాం సార్. అక్కడికి వెళ్తే మళ్ళీ అనంతపూర్కి అమరావతికి రాపించాను. అక్కడికి వెళ్తే ఆయన ఎంఆర్ఐ టెస్ట్ చేయించాను. ఆ టెస్ట్లో బయటపడింది సార్. అక్కడి నుంచి మళ్ళీ భూషణ్ క్యాన్సర్ హాస్పిటల్కి పోయినాం సార్, అనంతపూర్లోని. ఆదిమూష్ నగర్ సార్, అందులో చూపించాను. కొద్ది ట్రీట్మెంట్ ఇప్పించినాం సార్. అక్కడ క్యూర్ కాకపోతే మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో బస్వతారక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. హైదరాబాద్లో బస్వతారక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. అక్కడ ఆపరేషన్ చేయాలన్నారు సార్. ఒక చిన్న ఆపరేషన్ అయిపోయింది ఒకటి. ఇప్పుడు మెయిన్ ఆపరేషన్ బోన్ ట్రాన్స్లేషన్ అని ఆపరేషన్ చేయాలన్నారు సార్. దానికి మ్యాక్సిమం 3 lakhs దగ్గర ఖర్చు అవుతుంది అన్నారు సార్. అది కొద్దిగా డబ్బులు లేక ఆర్థికంగా సాయం కోరుతున్నాం సార్. ఈ పాపకు క్యాన్సర్ గురి కావడంతో గుర్తించినటువంటి తల్లిదండ్రులు భాష సార్ అనేటువంటి ఒక ఐజీ టీచర్ ద్వారా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ అమ్మాయి మా ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ దృష్టికి తీసుకురావడం జరిగింది. సార్కు, భాష సార్కు కూడా ఈ విషయంలో కృతజ్ఞత తెలియజెప్పాలి. ఆ అమ్మాయి చిన్న వయసులోనే మరి దీనికి వ్యాధికి గురి కావడం, అది మా దృష్టికి రావడం, మా సభ్యులు, కమిటీ సభ్యులు, అధ్యక్షులు, కార్యదర్శులు, కన్వీనరు, మరి అందరూ కొంతమంది మా సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా విరాళాలు ఇవ్వడంతో కొంత మేము నగదు మొత్తాన్ని అమ్మాయికి ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ 2-3 రోజుల్లోనే అడిగినప్పుడు చాలామంది ముందుకు వచ్చి ఈ అమ్మాయి మీద ప్రేమతో, ఈ అమ్మాయి మనస్ఫూర్తిగా భగవంతుని యొక్క ఆశీర్వాదాలతో ఖచ్చితంగా 100% కోలుకోవాలనే ఉద్దేశంతో మరి మేమందరం సభ్యులందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా గంగరాజు పాప చిన్నారి ఖచ్చితంగా కోలుకుంటుంది. సర్జరీకి కావాల్సినటువంటి మొత్తాన్ని ఏదో రూపంలో భగవంతుడు సమకూరుస్తారనేటువంటి ప్రగాఢ విశ్వాసం మాకైతే ఉంది. మా సంస్థ ద్వారా మరి ఈ రీతిగా ఈ రోజున శ్రీ వివేకానంద విద్యానికేతన్ ఎల్లం రోడ్లో ఉన్నటువంటి ఈ విద్యా సంస్థలో మా సోదరులు, మా సార్ హెడ్ మాస్టర్ వెంకటరమణ సారు, మరి వెంకటేష్ సార్ గారు, వారి యొక్క ఈ విద్యా కేంద్రంలో ఈ రీతిగా పాపకు మేము చేయుతో అందించడం మాకు కూడా ఎంతో సంతోషదాయకం. విషయం గురించి పాప ఏం మాట్లాడుతుందో మరి పాప ద్వారా మాట్లాడదాం. చిన్నారమ్మ ప్రణతి, నువ్వు బాగా చక్కగా చదువుకుంటున్నావా? ఆరోగ్యం బాగానే ఉందా? బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నావు. ఏం చదువుతున్నావు? 3rd class. ఎక్కడ చదువుతున్నావు? గవర్నమెంట్ స్కూల్లో. ఎక్కడ? ఏ ఊరులో? చిలంకూరు. ఎల్లరూరు మండలం చిలంకూరులో. ప్రణతి, నీ పేరేం పేరు? ప్రణతి. మీ అమ్మ నాన్న పేర్లు ఏం పేరు? నారాయణ. అమ్మ పేరు నారాయణ, నాన్న పేరు గంగరాజు. ఓకే, బాగా చదువుకో. భగవంతుడు నీకు ఖచ్చితంగా 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవ సంస్థ వాళ్ళని సంప్రదించింటే మా పాప ఆరోగ్యానికి 18,000 సహాయం చేసినారు సార్ వాళ్ళంతా. వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకా ఎవరైనా దాతలు నా పాప ట్రీట్మెంట్కు సహాయం చేయడానికి ముందుకు వస్తారని కోరుకుంటున్నాను, ఆశీస్సులతో కోరుకుంటున్నాను. ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడపత్రి శాఖ వారి ఆధ్వర్యంలో ఈ రోజున క్యాన్సర్కు గురైనటువంటి చిన్నారి ప్రణతికి సంస్థ ద్వారా కొంతమంది దాతలు ముందుకొచ్చి విరాళాలు అందించారు. 18,000 రూపాయలను చిన్నారి ప్రణతి పేరెంట్కు గంగరాజుకు అందజేయడం జరిగింది. ఈ రీతిగా ఈ సంస్థ ద్వారా గతంలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.
పేద పిల్లలకు విద్య కోసం చేయూతనందించడంలో కానీ, వృద్ధులకు మరి వికలాంగులకు చేయూతనందించడంలో కానీ, మరి దుప్పట్లు పంపిణీ చేయడం కానీ, నెలవారీ సరుకులు అందించడంలో కానీ, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు క్యాన్సర్ పేషెంట్లకు, ఇలాగా వృద్ధులైనటువంటి కాళ్ళు లేనటువంటి వాళ్ళకి, ఇలాంటి ఎంతోమందికి గత 12 సంవత్సరాలుగా ఈ సంస్థ ద్వారా విరివిగా సేవ చేయడం జరుగుతూ ఉంది. దాతలు ముందుకు వస్తున్నారు. ఇంకా మరికొన్ని ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి దాతలు ముందుకు రావాలని, చాలామంది చేయూతను అందించాలని, ఇలాంటి వాటి సేవ కోసం తప్పించు, సేవలోనే తరించు అనేటువంటి ఒక కొటేషన్ ఆధారంగా చేసుకొని మేము ఈ రీతిగా కార్యక్రమాలు చేస్తున్నాం. చాలామంది మరి సహకరిస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మరి శ్రీ వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో ఈ చిన్నారికి సహాయం అందించడానికి వేదిక వారిని కనుగొనించేందుకు యాజమాన్యానికి ఆ సంస్థ ద్వారా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాల్గొందినటువంటి మా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున రామేశ్వరరెడ్డి సారు, తర్వాత భాషా సారు, ఆగుభూషణం సారు, శ్రీనివాసులు సారు, లాయర్ కుమారస్వామి సారు, మరి అందరికీ కూడా పేరు పేరున మరి మన రామాంజనేయులు సారు, కన్వీనర్ నారబోయిన శంకరయ్య సారు, అందరం కలిసి ఈ రీతిగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మీ తోడ్పాటును అందించవలసింది కోరుతున్నాం. అలాగే మా ఛానల్ ద్వారా ఇలాంటి ఈ సేవా కార్యక్రమాలని తీసుకురావడం, ఉద్యోగ ఉపాధ్యాయ అని కొడితే చాలు యూట్యూబ్లో మనకి అంతకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. ఇలాంటివి అనేక మంది చూడాలి, అనేక మంది ఇలాంటి సహాయ సహకారాలు చేయడానికి, సేవ చేయడానికి మాకు కూడా చేయూతనందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్వచ్ఛంద సంస్థ వారు ప్రణితి ఆరోగ్యానికి 18,000 అందజేశారండి. మళ్ళీ 2,000 ఇచ్చారు. మొత్తం 20,000 అందజేశారు. ఆ స్వచ్ఛంద సంస్థ వారు అందరికీ నా శిరస్సు నుంచి పాదాభివందనాలండి. ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇది నా నెంబర్ అండి. ప్లీజ్ హెల్ప్ మీ.